నేను తోపకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇటు సైడ్ వాళ్ళు దీన్ని రాగి ముద్ద అంటారు, మా అమ్మ వాళ్ళు దీన్ని తోప అంటారు. నేను ఇప్పుడు చికెన్ వండాను, దానికోసమేమో తోప ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 4 గరిటెల పిండి తీసాను, కొంచెం వాటర్ పోసి నానపెట్టుకుంటున్నాను. నానపెట్టుకుంటే మేము డైరెక్ట్గా పిండి వాటర్లో వేయమండి, వాటర్ బాగా వేడెక్కాక అప్పుడు పిండి వేస్తాము. 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి, కాస్త నెయ్యి వేసి. ఈ 4 గ్లాసుల నీటిలో కాస్త అంతా రుచికి సరిపోయిన ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకున్నాక చిటికెడు బెల్లం కూడా వేస్తానండి. బెల్లం వేసి శుభ్రంగా వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా చూస్తాను. చూసి మరిగిన తర్వాత ఈలోగా పిండిని కలుపుకుంటానండి శుభ్రంగా, ఉండలు లేకుండా కలుపుకొని నీళ్ళు బాగా బాయిల్ అయ్యాక శుభ్రంగా గడ్డలు కట్టకుండా శుభ్రంగా కలుపుకుంటానండి. ఎప్పుడైనా రాగి సంకటి అనేది దాంట్లో రైస్ వేస్తారండి. ఈ రైస్ వేసేది మాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు, అందుకని మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం, ఉత్తి రాగి పిండితోనే చేసుకుంటాం. దీంట్లో ఇంకా వేరే ఏదేమీ కలపం, మాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం. చికెన్ చక్కగా ఆ గ్రేవీ ఉంచేటట్టు వండుకుంటామండి. తర్వాత ఈ రాగి ముద్దలో మేము చక్కగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా గుజ్జుగా ఉండేటట్టు కలుపుకుంటాము. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి, గడ్డ కట్టకుండా. కలపకపోతే గడ్డ కట్టేస్తుంది, వేడి నీళ్ళు వేస్తాం కదా. ఇలా తిప్పుతూనే ఉండాలండి గట్టి పడేదాకా. చాలా స్పీడ్గా తిప్పాలండి, మంట తగ్గించుకొని గట్టిగా పట్టుకోవాలి. క్లాత్తో పట్టుకొని బాగా కలుపుకోవాలి, బాగా మ్యాష్ అయ్యేలాగా ఉండాలండి. అసలు లేకపోతేనేమో అది ఎంత ఫాస్ట్గా ఉండలు అయిపోద్ది అంటే చెప్పలేము. అందుకని నేను అలాగ ఫాస్ట్గా తిప్పుతూనే ఉన్నాను. చక్కగా ఇలాగ అయిపోయాక మంట సిమ్లోనే ఉంటుంది కదండి, మనం అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పితే ఎక్కడ చిన్న గడ్డలు లేకుండా శుభ్రంగా అవుతుంది. కాకపోతే మా అమ్మ వాళ్ళు ఇది కట్టెల పొయ్యి మీద చేస్తారు, మట్టి గిన్నెల్లో, చాలా బాగుండేది. మరి ఇక్కడ ఏం చేస్తామండి, మనం స్టవ్ల మీదే కదా. మనం గట్టిగా కలిపితే కదిలిపోతూ ఉంటుంది కుండ, గట్టిగా పట్టుకోవాలి. శుభ్రంగా కలుపుకున్నాక చక్కగా ప్లేట్లకి నెయ్యి రాసుకొని వడ్డించుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎసరు కాగాకపోతాం కాబట్టి పెద్ద టైం ఏమి తీసుకోదండి, త్వరగానే అయిపోద్ది. కాకపోతే ఏంటంటే మనం దగ్గర కుక్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి, కలపకపోతే అడుగు పట్టుద్ది. అందుకని కలుపుతూనే ఉన్నాను. ఎప్పుడైనా ఇలా చేసుకుంటూ ఉండాలండి. రాగితోప ఆడవాళ్ళకి చాలా మంచిదండి. మాకు ఏదైనా కూర అయితే గాన మా అమ్మ ఖచ్చితంగా రాగితోప చేసేదండి చిన్నప్పుడు. నేను చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడంటే చేసుకోవడానికి అంత టైం ఉండట్లేదు కానండి. రాగితోప ఆడవాళ్ళకి చాలా, నడుముకి కానీ చాలా బలం. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. నేను అప్పుడప్పుడు చేస్తాను, మరీ దగ్గరగా కాదు, ఒక 4 రోజులకి అలా చేస్తాను. చేసి చక్కగా మంచిగా చికెన్ కానీ ఆట మాంసం కానీ వండి అది వేసి పెడతానండి పిల్లలకి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కాబట్టి మీరు కూడా ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. మనవలకి కూతుర్లకి ఎప్పుడు పిల్లలు వచ్చినా నాకు ఇదే అడుగుతారు, చక్కగా చేసి పెట్టమ్మా అంటారు. మా మనవరాలు అయితే ఇంకా బాగా అడుగుతుంది, రెండో మనవరాలు అయితే తనకు చాలా ఇష్టం ఇది. చికెన్ కూర వేసుకొని చక్కగా తినుద్ది. మా బొడ్డు మనవరాలు కూతురు అయితే ఇంకా తినుద్ది బాగా. కాస్త నెయ్యి కూడా వేస్తానండి, నేను వేస్తే చక్కగా ముద్ద మన చేతికి అంటుకోకుండా, రుచి కూడా బాగుంటుంది కదండి నెయ్యి వేస్తే. మేము ఇంట్లో తయారు చేసుకునే నెయ్యే వాడతామండి. ఆ నెయ్యి వేసి శుభ్రంగా చూడండి దగ్గరగా అయిపోయింది. దీంట్లో అసలు మనం ఇంకేమీ వేయక్కర్లేదండి. ఒరి నూక కానీ, అంటే చాలామంది రైసు నూక చేసేస్తారు,
అస్సలు అలా అయ్యే అవసరం లేదండి. ఉత్తి రాగిపిండి తాపు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా సైడు మా సైడ్ వాళ్ళు ఎప్పుడు ఇలాగే తింటారండి. మీరు కూడా ఇలాగే చేసి పిల్లలకి పెట్టండి. మంచి కూరలు చేసి చూడండి ఎంత బాగుందో. దీంట్లో చక్కగా ఇదిగోండి చికెన్ గ్రేవీ వేస్తున్నాను. అది కొంచెం మాకు పులుపు పిల్లలకి ఎక్కువ నచ్చదు కాబట్టి కొంచెం పులుపు వేసి నాటుకోడి పులుసు వేసి పెడుతున్నానండి. ఇలాగే మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ